హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము వాట్సాప్ పేమెంట్ మెథడ్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే విషయం గురించి వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. రీసెంట్గా మనకి వాట్సాప్ అయితే యూపీఐ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. ఎవరైనా అప్డేట్ చేసుకోవాలంటే వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకోండి, మీకు ఆప్షన్ కనిపిస్తుంది. ముందుగా ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు లాస్ట్ బటన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, లాస్ట్ సెకండ్ వన్ అనమాట, పేమెంట్స్ ఆప్షన్ అని చెప్పేసి పేమెంట్స్ పైన క్లిక్ చేయండి. పేమెంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే యాడ్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది. సో యాడ్ పేమెంట్ మెథడ్ని క్లిక్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే గెట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా బ్యాంక్నైనా అటాచ్ చేయొచ్చు, లేదంటే యూపీఐ పేమెంట్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఉందన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెరిఫై వయా ఎస్ఎంఎస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ నెంబర్ ఏదైతే ఉందో, మీ కాంటాక్ట్ నెంబర్, ఆ కాంటాక్ట్ నెంబర్ అనేది ఈ వాట్సాప్ ఏదైతే ఉందో ఆ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ రెండు ఒకటే అయి ఉండాలండి. అప్పుడు మాత్రమే వెరిఫై అవుతుంది అనమాట. వెరిఫికేషన్ అయిన తర్వాత ఈ యూపీఐ నెంబర్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నాకు ఇక్కడ రిజిస్టర్ లేదు. ఇది వచ్చేసి నాకు అనదర్ నెంబర్ అనమాట. సిమ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. నార్మల్గా మేబీ నాకు ఇక్కడ ఎర్రర్ రావచ్చు. మీకు ఏదైతే ఈ మొబైల్ నెంబర్ అటాచ్డ్ ఉందో మీ బ్యాంక్తో, ఆ నెంబర్తో క్లిక్ చేస్తే మాత్రమే ఇక్కడ వెరిఫై అవుతుంది, లేకపోతే కనుక మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, యువర్ రిజిస్టర్ ఫర్ యూపీఐ యాప్ హ్యాస్ స్టార్టెడ్ ఇఫ్ యూ వాజ్ నాట్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది, గెటింగ్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి. సో నేను ఈ ఎయిర్టెల్ నెంబర్తో ఏదైతే ఇచ్చానో ఆ ఎయిర్టెల్ నెంబర్ సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ ఆప్షన్ అనేది ఇది అవుతుంది అనమాట. నో అకౌంట్ ఫౌండ్ అట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి అనమాట. అంటే ఇక్కడ నేనైతే ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్ వచ్చేసి దీంతో అటాచ్మెంట్ లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఏంటంటే మీ నెంబర్ ఏదైతే రిజిస్టర్ ఉందో ఆ రిజిస్టర్ నెంబర్తో మీరు చేశారంటే ఇమ్మీడియట్గా అప్రూవల్ అయిపోయి మీకు యాక్టివేట్ అయిపోతుంది అకౌంట్ అనమాట. సో ఈ విధంగా మీకు యూపీఐ పేమెంట్స్ మెథడ్స్ అనేది యాక్టివేట్ చేసుకొని మీరు యూపీఐ సర్వీస్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఈ తెలుగు ఎర్నింగ్ టిప్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. See you in the next video. Thanks for watching. Have a nice day.